సిపిఎం మేనిఫెస్టో చేస్తే అంతర్జాతీయ మేనిఫెస్టో ఇది. ఇందులో విచిత్రం ఏంటంటే ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందాలు రద్దు చేస్తారు, పాలస్తీనా దేశం కోసం ఏర్పాటు కోసం కృషి చేస్తారు. అంటే తీవ్రవాదుల దేశానికి సిపిఎం కృషి చేస్తుంది అనమాట. ఆ తీవ్రవాద బాధిత దేశం తిరగబడుతుంటే వాళ్ళని తొక్కేస్తుంది అనమాట. ఇది నెంబర్ 1. అమెరికాతో అన్ని రకాల సంబంధాలు వదులుకుంటాం. అప్పుడు చైనా దగ్గర అడుక్కుంటారు చెప్పబుచ్చుకుని, వాడు బెచ్చం వేస్తే వీళ్ళు మనందరికీ ఆ బెచ్చం నుంచి తలాంత పెడతారనమాట. అమెరికా పెట్టుబడిదారీ దేశం కాబట్టి. లేదా రష్యా వాడి దగ్గరికి వెళ్ళి సంకనాకాలన్నమాట. ఇకపోతే చైనాతో బలమైన సంబంధాలు ఏర్పరచుకుంటాం, పాకిస్తాన్తో చర్చలు జరిపి పాకిస్తాన్తో సాంస్కృతిక సంబంధాలు ఏర్పరచుకుంటాం. ఎందుకు తాలిబాన్లతో కూడా పెట్టుకుని ఇక్కడ కూడా తాలిబాన్ రాజ్యాన్ని ఏర్పాటు చేయమంటే సరిపోతుందిగా. మనం కూడా ఇప్పుడు కేరళలో ఏర్పాటు చేసాం కదా తాలిబాన్ రాజ్యం, ఇక్కడ కూడా ఏర్పాటు చేయమంటే సరిపోతుంది కదా. భారత ప్రయోజనాలు కాపాడే క్వాడ్ గ్రూప్ నుంచి, అంటే క్వాడ్ అనేది భారత ప్రయోజనాలకు విరుద్ధం అంట, బయటకు వచ్చేస్తుంది. అంటే అమెరికా, జపాను, ఆస్ట్రేలియా, భారత్ కలిపినటువంటి కూటమి నుంచి బయటకు వచ్చేసి చైనా వాడి చంచాల కిందన మనం మారదాం. ఇది ఇంత దిక్కుమాలినటువంటి మేనిఫెస్టోలు మరి ఎందుకు అర్థం కాదు.